హాయ్ అండి అందరికీ, దిస్ ఈజ్ రాజ్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజులైంది కదా మీ ముందుకు వచ్చి. చాలా కొంచెం బిజీ ఉండి, కొంచెం నా షెడ్యూల్ కొంచెం బిజీ ఉండి మీ ముందుకు రాలేకపోయాను. సో ఈరోజు చాలా రోజులైంది, మిమ్మల్ని కలవాలి, ఎట్లయినా మీతో మాట్లాడాలి, ఒక వీడియో చేసి పెట్టాలి, మీ అందరికీ కనపడాలి యూట్యూబ్లో ఒకసారి. మళ్ళీ నా సబ్స్క్రైబర్స్ కానీ, నా ఫాలోవర్స్ కానీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ చూడాలి అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నా. అండ్ ఇంకొక మెయిన్ నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు November 11 నా బర్త్డే ఉండే. సో చాలా మంది విష్ చేశారు. ఆ రోజు కూడా నేను ఒక వీడియో చేసి పెట్టలేకపోయాను మీకోసం. సో ఎలా అయినా పెట్టాలని చెప్పేసి ఆ రోజు నుంచి అనుకుంటే ఈరోజు కుదిరింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా మంది విష్ చేశారు ఆ రోజు. చాలా కాల్స్ వచ్చినాయి, చాలా మెసేజెస్ వచ్చినాయి. నేను దేనికి రిప్లై చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దాట్. అండ్ ఈరోజు కుదిరింది. సో ఇలా నేను ఎవ్రీడే మార్నింగ్ ఇటు వస్తా వాకింగ్కి, అండ్ సరదాగా మీతో మాట్లాడదామని చెప్పేసి వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. November 11 రోజు నాకు ఎవరెవరు నా బర్త్డేకి విష్ చేశారో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఎప్పుడు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే, November 11 రోజు ఇంకొక ముఖ్యమైన ఒక గ్రేట్ పండగ ఉందని చెప్పేసి, సో దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఇయర్ November 11 నా బర్త్డే చాలా బాగా చేసుకుంటాను. ఈ ఇయర్ కూడా చేసుకున్నాను. బట్ ఆ విజువల్స్ అవి ఆ కేక్ కటింగ్ చిన్నపిల్లలకి ఏంటని చెప్పేసి నేను చేశాను, బట్ నేను వీడియోస్ పెట్టలేదు. బట్ చాలా బాగానే చేసుకున్నా యాజ్ యూజువల్గా. అండ్ చాలామంది విష్ చేశారు ఆ రోజు. నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆ రోజు. అండ్ కాకపోతే వీడియో చేయలేదు, నేను వీడియో పెట్టలేదు. ఆ తర్వాత కొంచెం బిజీ షెడ్యూల్ ఉండి ఇక నేను కొంచెం వేరే ఊరు వెళ్ళడం అలాంటివి జరిగినాయి. తర్వాత వీడియో చేయలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. అయితే November 11 రోజు అదే నా బర్త్డే రోజు ఇంకొక వేరే పండుగ ఉందంట. యాక్చువల్గా నాకు వచ్చినాయి, నా ఫ్రెండ్స్ పంపిస్తారు కదా, అరే నీ బర్త్డే ఇలాంటి రోజు వచ్చింది ఏంట్రా అని చెప్పేసి అంటున్నారు. November 11 ఏంటంటే సింగిల్స్ డే అంటండి. ఓల్డ్ సింగిల్స్ డే. ఈ ప్రపంచవ్యాప్తంగా సింగిల్స్ జరుపుకునే ఒక పండగ అంట అది. సో దాని గురించి నేను కూడా చదువుకున్నా, ఎలా వ్యాలంటైన్స్ డే ఎట్లా ఉంటుందో. సో అలాగే ప్రపంచంలో సింగిల్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా ఒక రోజు అనేది నిర్ణయించబడింది. అదే November 11. అందరు అంటారు కదా సింగిల్స్ లో ఉండిపోయారు అని. అదేదో పెద్ద ఏదో ఇదిలాగా. సింగిల్స్ లో ఉండడం ఒక బ్లెస్సింగ్ అండి. సింగిల్స్ లో ఉండడం ఒక అదృష్టంగా భావించండి. బీయింగ్ ఏ సింగిల్ అనేది చాలా మంచిగా ఉంటది. యూనో ఏమంటారు, ఒక చెత్త రిలేషన్ లోకి వెళ్ళడం కంటే సింగిల్ గా హ్యాపీగా ఉండడం చాలా బెటర్ కదా. అండ్ రిలేషన్స్ అనేవి ఒక బాధ్యతనిస్తాయి అంటారు. సింగిల్స్ ఇవ్వ బాధ్యతని. ఎస్, సింగిల్స్ కూడా చాలా మంది ఉంటారు, బాధ్యత వహిస్తారు, బాధ్యత ఉంటారు. ఎవరు చెప్పారు పెళ్లి చేసుకుంటేనే బాధ్యతలు వస్తాయి అది ఇదని చెప్పేసి? అట్లా ఏమీ ఉండదు. సింగిల్ గా ఉన్నా కూడా బాధ్యతలు తీసుకోవచ్చు, సింగిల్ గా ఉన్నా కూడా హ్యాపీగా ఉండొచ్చు, సింగిల్ గా ఉన్నా కూడా అన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, అనుభవించవచ్చు అన్ని రకాలు. ఓకే. అండ్ సింగిల్ గా ఉండడం అనేది ఒక బ్లెస్సింగ్ లా మీరు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే, సింగిల్ గా ఉండడం అంటే మన మీద మనం బాధ్యత తీసుకోవడం, మన సెల్ఫ్ రెస్పెక్ట్, మనము సెల్ఫ్ లవ్, ఇవన్నీ ఉంటాయండి సింగిల్స్ లో. ఒక మంచి రిలేషన్ దొరికిన తర్వాత వెళ్ళండి, నో ఇష్యూ. అప్పుడు కూడా మన మీద మనకి ప్రేమ ఉండాలి, మన మీద మనకి సెల్ఫ్ లవ్ ఉండాలి, మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎవరైనా ఏమైనా కించపరిచేలా చేస్తే ఖచ్చితంగా మీరు యాక్షన్లోకి దిగాల్సిన పరిస్థితి అనేది ఉంటుంది. ఓకే. సో నేనేమంటున్నానంటే, ఎవరు సింగిల్ గా ఉన్నారని బాధపడకండి. సింగిల్ గా ఉండడం అనేది ఒక వరం, ఒక బ్లెస్సింగ్. ఓకేనా? హ్యాపీగా ఎంజాయ్ చేయండి సింగిల్స్ లైఫ్. ఒక మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోండి హ్యాపీగా. ఓకే. ఒక బాధ్యత గల అమ్మాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకోండి. ఓకేనా? ఎవరు బాధపడకండి సింగిల్ గా ఉన్నానని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం ఎవరెవరు సింగిల్ గా ఉన్నారు, అసలు సింగిల్ గా ఉంటే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయండి. సింగిల్ గా ఉండడం అనేది ఒక వరం. సింగిల్ గా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. రిలేషన్ లో ఒక చెత్త రిలేషన్స్ లో స్ట్రక్ అయిపోవడం కంటే సింగిల్ గా ఉండడం చాలా మంచిది. అండ్
ఒక మంచి రిలేషన్ దొరికితే పెళ్లి చేసేసుకోండి, హ్యాపీగా ఉండండి. అంతే మంచి సెల్ఫ్ లవ్, అంతే మంచి హస్బెండ్ కి వాల్యూ ఇచ్చే అమ్మాయి దొరికితే హ్యాపీగా పెళ్లి చేసుకోండి. ఓకేనా? బిఫోర్ దాట్ ఖచ్చితంగా మీరు ఒక్కలే ఉంటారు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. తర్వాత పెళ్ళైన తర్వాత వచ్చి అమ్మాయిని ప్రేమిద్దరు కానీ. సరేనా? అండ్ సో సింగిల్గా ఉన్న అందరి కోసం ఒక డే కేటాయించబడింది. తెలుగు మరీ డీప్గా వెళ్ళిపోతున్నానా? కేటాయించబడింది. సో అదే November 11. సో అందరూ సెలబ్రేట్ చేసుకోండి. ఇయర్ ఎలాగో అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి చేసుకోండి మంచిగా. సో మేబీ నెక్స్ట్ ఇయర్లో చాలా సింగిల్స్ నెక్స్ట్ ఇయర్ వరకు కపుల్స్ అయిపోతారేమో. ఎవరెవరు సింగిల్స్ ఉంటారో వాళ్ళందరూ హ్యాపీగా November 11 సింగిల్స్ డే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకేనా? ఎందుకు వ్యాలంటైన్స్ డే ఒక్కటే ఉంటుందా? కపుల్స్ ఎంజాయ్ చేయాలి, సింగిల్స్ ఎంజాయ్ చేయకూడదా? చేయండి, హ్యాపీ చేయండి, ఎంజాయ్ చేయండి, సూపర్గా ఎంజాయ్ చేయండి. వాళ్ళు ఎంజాయ్ చేసే కంటే మనం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? సో అది నేను చెప్పగలిగింది. సింగిల్గా ఉంటే ఒక వరం అండి, అది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి రోజు కూడా ఒకటి ఉంటుందా నేను అనుకున్నాను. వీళ్ళు నాతో కామెడీ చేస్తున్నారేమో అని చెప్పేసి నేను అనుకున్నా. లేదు ఉంది, నేను చదువుకున్నాను దాని గురించి. నేను సెట్ చేస్తే నిజంగానే ఉంది. ఓ అమ్మ అనుకున్నా. అంటే నేను పుట్టిన గడియలు అలాంటియా, లేకపోతే కొంచెం అంటే డేట్ కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది కదా. 11 అంటే 4 ఒకట్లు ఉన్నాయి కదా అందులో. సో దానికి సింగిల్ ఒకటి ఉంది కదా. సో అదొక రెగ్యులర్ డేట్ కాకుండా ఒక డిఫరెంట్ డేట్. సో ఆ రోజు నేను పుట్టినందుకు నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అండ్ అది మంచి డే, అసలు అది ఒక చాలా పవర్ఫుల్ రోజు చెప్పుకోవాలనుకుంటే. ఇంకోటి ఏంటంటే ఆ రోజు సింగిల్స్ డే అంట ప్రపంచవ్యాప్తంగా. దాన్ని చైనాలో యాక్చువల్గా ఫస్ట్ సెలబ్రేట్ చేశారు, ఫస్ట్ నిర్ణయించారు. ఈరోజు అది ప్రపంచవ్యాప్తంగా ఒక ఫేమస్ డే అయిపోయింది. సింగిల్స్ డే అంటే November 11. షాపింగ్స్ అని ఇదనేది వ్యాలంటైన్స్ రోజు కపుల్స్ చేసినట్టు November 11 రోజు సింగిల్స్ చేసుకుంటారు ఆ పండగ. వెరీ హ్యాపీ నిజంగా. అది గ్రేట్. అసలు అది నాకు వినగానే, అది నేను చదవగానే నిజంగానే ఉంది చాలా సూపర్, అసలు చాలా మంచి పండగ అని చెప్పేసి నిజంగా అనుకున్నా. కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. అండ్ అదే కదా, ఇప్పుడు కపుల్స్కే ఏదో ఒక రోజు, మన సింగిల్స్గా ఉండేటప్పుడు మనకి ఏదో ఒక రోజు ఉండకూడదు అని చెప్పేసి అనిపించేది. ఇప్పుడు దాన్ని ప్రతి చోట చేసుకుంటున్నారు సింగిల్స్ డే అని చెప్పేసి వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా. ఆ రోజు నేను పుట్టడం అనేది ఒక విచిత్రం. నాకు ఇన్నాళ్ళు తెలియదండి. నాకు ఈసారి తెలిసింది. అది మేము మీతో పంచుకుందామని చాలా సార్లు అనుకున్నా, బట్ కుదరలేదు. November 11 నుంచి నేను ఒక వీడియో చేద్దాం, నా ఫ్యామిలీ, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ, నా యూట్యూబ్ ఫ్యామిలీ కోసం వీడియో చేద్దాం అనుకుంటే అసలు ఆ రోజు అంతా అసలు ఏ రోజు కుదరలేదు అప్పటి నుంచి. మళ్ళీ ఈ రోజు కుదిరిందండి మీ దగ్గరికి రావడానికి. అండ్ ఇంకా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంకా ఎలా ఉన్నారు అందరూ? అసలు సింగిల్స్ డే మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ అయినా చేయాలి, దీని గురించి మాట్లాడాలి, దీని మీద మాట్లాడాలి అని ఏమైనా అనుకుంటే, ఇలాంటి టాపిక్ మీద మాట్లాడాలి అని ఏమైనా అనుకుంటే దయచేసి నాకు చెప్పండి. డెఫినెట్గా నేను మాట్లాడతాను దాని మీద. ఇంకేమున్నాయండి విశేషాలు? సో ఎవ్రీడే నేను ఇక్కడికి వస్తాను ఇటు సైడ్ వాకింగ్ కోసం అని చెప్పేసి. ఉండాలి కదా కొంచెం, మన మన హెల్త్ మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఇంకా ముందు హెల్త్ చూసుకోండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హెల్త్ మంచిగా ఉంటే డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి. సో ఇదంతా మీతో పంచుకుందామని చెప్పేసి November 11 రోజు అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇప్పటికి నాకు తెలిసి వారం అయిపోయింది November 11 తర్వాత. సో ఈరోజు కుదిరింది నాకు. సో నిజంగా క్షమించండి దానికి, లేట్గా మీకోసం వీడియో పెడుతున్నా. అండ్ అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నా బర్త్డే విష్ చేసినందుకు, నన్ను ఆశీర్వదించినందుకు, ఇంకా నా యూట్యూబ్ని నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంకా ఐఎమ్ బ్లెస్డ్ అనుకుంటా. మీ అందరి ఆదరణ నాకు ఎప్పుడు ఉండాలి అని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది. అండ్ ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ పెడతాను. సో ఇదంతా మీతో ఒకసారి పంచుకోవాలని చెప్పేసి వీడియో పెడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్. జై హింద్.